హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. యాక్చువల్గా నామినేషన్స్ జరిగిన ప్రకారం సోనియా అండ్ యష్మి మాత్రం ఆ గొడవ చాలాసేపే కొనసాగిందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో అది ఒక ఫైర్ లాగా అంటుకుపోయింది అనమాట. అది పెరుగుతూ పోయింది. సోనియా విషయంలో సోనియానే కరెక్ట్ ఉన్నాను అన్నట్టు తను అంటే ఇప్పుడు ఏంటంటే యష్మి పర్సెప్షన్ వచ్చేసి నువ్వు నువ్వు ఇలాగే యూజ్ చేసుకుంటున్నావు, చాలా సేఫ్గా ఆడుతున్నావు. నీకు ఉన్న వాళ్ళని ఇప్పుడు యాక్చువల్గా నా క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు ఏ రోజు సరిగ్గా ఆడింది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆడతావు అనుకున్నా కానీ ఆడలేదు. బట్ నువ్వు జస్ట్ నార్మల్గానే మెన్ ఏమంటారు వీళ్ళని యూజ్ చేసుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నావు. చాలా తెలివిగా వీళ్ళ స్ట్రెంత్ని ఉపయోగించుకొని నువ్వు ముందుకు వస్తున్నావు తప్ప నీ గేమ్ అయితే ఇండివిజువల్ గేమ్ అయితే నాకైతే ఇక్కడ కనపడలేదు అని చెప్పి తను వాదిస్తుంది యష్మి. అండ్ నా సోనియా వచ్చేసి నీ క్లాన్లో ఉన్నప్పుడు కూడా నేను ఆడినా, కాకపోతే క్లాన్లో ఉన్న చీఫ్ మాట వినాలి కాబట్టి కంప్లీట్గా నేను నీకు స్టిక్ అయి ఉన్నా. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను రైస్ చేసినా, ఆడాల్సి వచ్చినప్పుడు ఆడినా, నాకు వచ్చినంత వరకు నేను అక్కడ అవకాశం వచ్చినంత యూస్ చేసుకున్నా, కనిపించినా చేసినా అని చెప్పి తను చెప్పుకుంటూ వచ్చింది అనమాట. బట్ సోనియా అయితే వచ్చిన ఆపర్చునిటీస్ అంటే తనంతకు తను వెళ్ళి తీసుకున్నట్టయితే అనిపించలేదు ఎక్కడ. నిజంగా చెప్పాలంటే ముందు 2 వీక్లు కూడా, ఈ వీక్లో నిఖిల్ క్లాన్లోకి వచ్చిన తర్వాత మాత్రం థర్డ్ వీక్లో కొంచెం నిఖిలే అవకాశాలు కల్పించినట్టు అనిపించింది సోనియాకి. ఎందుకంటే సోనియా తనంతకు తను ఏం తీసుకోవడానికి రెడీగా లేదు. తను యాక్చువల్గా ఏంది ఇప్పుడు ఆడింది ఎక్స్ట్రాస్ వరకు టీమ్ టాస్క్ కాబట్టి తను ఆ స్ట్రెంగ్త్ను ఆ ప్లాన్ వేసుకొని ఉపయోగించుకొని వాళ్ళిద్దరి ద్వారాను అది ఫోర్స్ గాను ఏదో ఒకటి చేసి మాటల్లో రెచ్చగొట్టు ఏదో ఒకటి చేసి వాళ్ళకి గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి అది చేసిందని అనుకుందాం. ఓకే, తనకు ఉన్నంతలో ఉపయోగించుకున్నారు, అది ఒక గేమ్ ప్లాన్ అనుకుందాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ముందు 2 వీక్స్లో ఉన్న సోనియా ఏమైందంటారు? అప్పుడు ఆడట్లే గేమ్ అయితే సరిగ్గా ఆడలే, మాటలు తప్ప ఫస్ట్ 2-3 రోజుల్లో కొట్టిన మాటలు, మధ్య మధ్యలో అది ఫస్ట్ వీక్ అంతా వదిలిన మాటలు, ఆ చేష్టలు తప్ప తను రీజనబుల్గా ఆడిన గేమ్స్ అయితే ఎక్కడ మధ్యలో కనిపించలేదు నిజంగా చెప్పాలంటే. యష్మి క్లాన్లో ఉన్నప్పుడు కూడా పెద్దగా అయితే ఎక్కడ ఆడింది లేదు. తను ఎఫర్ట్ పెట్టినట్టుంది. బట్ ఎఫర్ట్ పెట్టడం వేరు, మనకు కనిపించడం వేరు కదా. ఆడియన్స్కి కనిపించి ఆడియన్స్ దగ్గర మనకు ఒక తను ఇది చేయగలదు అన్నప్పుడు మాత్రమే మనకు ఓట్లు వేయాలనిపిస్తుంది. బట్ సోనియా మీద ఇప్పటికీ స్టిల్ ఇంకా ఒక కన్సర్న్ ఉంది ఆడియన్స్లో నాకు తెలిసి. ఎందుకంటే సోనియా మాట్లాడేది చాలా అంటే తనకి ఇప్పుడు లాయర్ అని చెప్పింది కదా, లాయర్ చదివిన ఎల్బిడబ్ల్యూ కాదు ఎల్ అనేది ఎల్ఎల్బి ఎల్ఎల్బి లా చదివినప్పుడు తనకి మాట్లాడే విధానం, పాయింట్స్ తీసే విధానం చాలా బాగా తెలిసి ఉంటుందని చెప్పి అందరు నమ్ముతున్నారు. స్టిల్ నమ్ముతున్నారు. యా ఫైన్ తీసుకుంటుంది. ఎందుకంటే తను తీయగలదు. కానీ తను తప్పు చేసినా తన సైడ్ ఏమన్నా ఉన్నా కానీ తను యాక్సెప్ట్ చేయట్లేదేమో నాకు అనిపించింది అనమాట. ఈ గొడవలోనే మన నిఖిల్ గురించి కూడా వచ్చిందనమాట. నిఖిల్ కూడా తనకు రెడ్ ఎగ్ ఇచ్చాడు. రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు తను నెగిటివ్ వేలో తీసుకుంది కదా, మీన్స్ తను తగ్గించుకుంది కదా. అది విషయం కూడా మన యష్మి తీసి చెప్పిందనమాట మన నామినేషన్స్లో. నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే నీలో నీకు అనిపించలేదు కదా, నీకు స్ట్రెంత్ ఉన్నట్టు, నువ్వు ఆడుతా అన్నట్టు, నీకు మీద నీకు నమ్మకం లేనట్టే కదా అన్నట్టు అదొక రీజన్ చెప్పిందనమాట. ఆ రీజన్ అంతా అది ఒకటి అంతా ఓకే. బట్ అదే విధంగా మన నిఖిల్ వచ్చేసి ఇప్పుడు మనోడు అందరినీ కావాలనుకుంటాడు. తన దగ్గర పోయి తనకు సజెషన్ ఇస్తాడు. సర్లే వదిలేయి, తన గురించి ఏం కాదు అన్నట్టు తన గురించి చెప్పి, తన గురించి 2 మాటలు చెప్పి వాళ్ళని ఖుషి చేసేసి అక్కడ వాళ్ళకు హ్యాపీగా అయ్యేట్టు చేస్తాడు అనమాట. అట్లనే సోనియాకు, యష్మికి అట్లా ఎవరి దగ్గర అట్లా చెప్పకుండా పోతున్నాడు అందరికి. కాబట్టి అక్కడ నిఖిల్ చెడ్డవాల్సి వస్తుంది. ఏంటంటే బేసిక్గా నిఖిల్ అందరినీ కావాలనుకుంటున్నాడు. ఆ విషయంలో అందరూ ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి అనుకుంటున్నాడు తనతో. కాబట్టి అట్లా ట్రై చేస్తున్నాడు. బట్ అది నిఖిల్ తెలియట్లేదు. అది పోర్ట్రే విధానం చాలా దారుణంగా అవుతుంది. కొంత సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య చూస్తుంటే సోనియాకి ఎక్కువ సపోర్ట్ లాగా అనిపిస్తుంది. వాళ్ళకేమో సోనియా పోయి మాటికి కన్సోల్ చేస్తున్నాడు మన నిఖిల్ అని చెప్పేసి మన హౌస్ మేట్స్కి అనిపించడము. ఎవరికి మన సీతకు కానీ, విష్ణుప్రియకి కానీ, అండ్ నైనికాకి కానీ, వీళ్ళెవ్వరికి అంటే యాక్చువల్ హౌస్లో ఉన్న లేడీస్కి ఎవరికి సోనియా అంటే నచ్చదు. సోనియా అంటే పడట్లేదు. ఫస్ట్ నుంచి ఒక ఒపీనియన్ పడిపోయింది అనమాట. రాను అది పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు. సోనియా మీద ఎక్కడ కూడా ఒక చిన్న కన్సర్న్ కూడా వాళ్ళకి లేదు, లేడీస్కి అందరికి అమ్మాయిలకి. సోనియా అంటేనే ఒక వాళ్ళ అందరూ కలిసి ఉన్నట్టు వాళ్ళలో కలుపుకునే విధంగా తను కనిపించలేదు వీళ్ళకి ఇంతవరకు. అందుకే ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఏమన్నా అనేసరికి ఏం మాట్లాడినా పోయి సోనియా దగ్గర కన్సోల్ చేయడము, సోనియాతో మాట్లాడము, సోనియాకి చెప్పడము, సోనియాకి సపోర్టివ్గా ఉండడం అన్నట్టు చాలాసార్లు కనపడింది. కాబట్టి మనకు కూడా కనపడింది, ఆడియన్స్ కూడా. అది వాళ్ళకు కూడా అర్థమైంది లోపల. అందుకే ఇట్లా అనుకుంటున్నారు. నిఖిల్ అంతా ఆడుతున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు, చీఫ్గా బాగుంటున్నాడు, అన్ని విధాలుగా బాగున్నాడు. కాకపోతే ఇక్కడ ఈ ఒక్క విషయంలో లో అయిపోతున్నాడు. ఇది చాలా డిగ్రేడ్ చేస్తుంది నిఖిల్ యొక్క స్ట్రెంగ్త్ని, నిఖిల్ యొక్క పర్సనాలిటీని. మీన్స్ అక్కడ లోపల ఉన్నాడు కదా, ఆ పర్సనాలిటీని ఇక్కడ డిగ్రేడ్ చేస్తున్నాడు. డిగ్రేడ్ చేస్తుంది, డిగ్రేడ్ అయిపోతున్నట్టు అనిపించింది అనమాట.
ఈ యష్మి అండ్ సోనియా గొడవల మధ్యలో కూడా మనకి ఈ విషయం వచ్చిందనమాట. ఇప్పుడు యష్మి గొడవ పడుతూ తనతో నిఖిలే చెప్పాడు నీ గురించి ఇట్లా అన్నట్టు ఒక మాట వదిలింది. అది తర్వాత వరకు అది వాళ్ళిద్దరి మధ్య గొడవ ఆగలే ఎక్కువసేపు. తర్వాత కంట్రోల్ చేయడానికి వెళ్ళినప్పుడు యష్మి ఏడ్చేసింది మొత్తం. ఆ గొడవ అవ్వగానే యష్మి బాగా ఏడ్చేసింది. మరి తను నేను ఏమని అంటారు, తను చేసింది కరెక్ట్, మేము చేసే తప్పు మేము చెప్తే తన రీజన్, తను చేసిన తప్పులు మేము చూపిస్తే తన తప్పని ఒప్పుకోదు, తనేమో మమ్మల్ని తప్పని చూపిస్తాయి ప్రతి దాంట్లో అన్నట్టు ఏడ్చొచ్చింది. ఇంకా ఏడ్చేస్తే మన నిఖిల్ ఇంకా ఆబ్వియస్లీ జస్మి కూడా కొంచెం క్లోజ్ వన్నే ఫస్ట్ నుంచి, అంటే సోనియా కంటే ముందు నుంచి తెలుసు అన్నట్టు. కాబట్టి ఆ చనువుతో తను చెప్పడం జరిగింది. ఆడ కొంచెం కన్సోల్ చేశాడు కొద్దిసేపు ఏడ్చితే. తర్వాత అక్కడి నుంచి మూవ్ అయిపోయాడు అనమాట. మళ్ళీ మూవ్ అయిపోయి సోనియా దగ్గరికి వెళ్తే, సోనియా దగ్గర ఇప్పుడు భీష్మి అన్నది కదా నిన్నైతే ఇప్పుడు సోనియా యష్మి అన్నది కదా సోనియాని, నీ గురించి నిఖిలే చెప్పాడు అది ఇది అని చెప్పి. అది గుర్తు పెట్టుకుంది అనమాట. అది గుర్తు పెట్టుకొని ఇంకా నిఖిల్ కన్సల్ట్ చేస్తున్నా కూడా వినలే మాట. చాలా హర్ట్ అయిపోయినా నేను. చాలా యాక్చువల్గా నేను రోజులు నువ్వు ఏ విధంగా నేను తీసుకుంటా కానీ నువ్వు నా గురించి పక్కన వాళ్ళ దగ్గర ఇట్లా మాట్లాడేసరికి నాకు హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా ఈ విషయంలో నేనేం మాట్లాడలేను, కొంచెం నాకు చాలా హర్టింగ్ అయిపోయినా అన్నట్టు కొంచెం మన నిఖిల్ చెప్తున్నాను లేదు, తను అదే ఫీల్డ్లో ఉండిపోయింది అనమాట. సో అది ఆ రోజు నైట్ వరకు జరిగిన మ్యాటర్. ఇంకా అది కట్ చేస్తే తర్వాత మన వాళ్ళు కాసేపు మన స్టంట్లు చేసుకుంటున్నారు బెడ్రూమ్లో. మన సీత, విష్ణుప్రియ, మన పృథ్వీ కూర్చున్నారు. మన తర్వాత మన నిఖిల్ ఒక్కడు సపరేట్ బయట కూర్చొని బాధపడుతున్నాడు. అంటే వీళ్ళందరినీ పూసుకొని అందరి దగ్గర మంచి వాళ్ళని ట్రై చేసుకుంటా అవసరమా భయ్య, నిఖిల్ భయ్య? అట్లా అవసరం లేదు. మంచి అవ్వాల్సిన ఆడియన్స్లో మంచి అయితే ఆటోమేటిక్గా నువ్వు విన్ అవుతావు. వాళ్ళతో మంచి అవ్వాల్సిన అవసరం ఏముంది హౌస్లో? వీళ్ళు బయట వచ్చిన తర్వాత మామూలు అయిపోద్ది. ఇదంతా మీరు లోపల వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకొని ఆడ ఇబ్బంది అయిపోతుంది. నువ్వు లో అయిపోతున్నట్టు, అదే నిఖిల్ లో అయిపోతున్నట్టు నాకు అనిపించింది అబ్బా. అది లేకుండా ఉంటే బాగుండు. సో దాని గురించి ఆయన మళ్ళీ వాళ్ళు వీళ్ళన్నారు వీళ్ళన్నారు ఎవరు హట్ అవ్వకూడదు అని చెప్పి లాస్ట్కి ఈయన హట్ ఏడ్చుకుంటే ఎమోషనల్గా కూర్చుంటాడు. అదే పెద్ద మిస్టేక్, మైనస్ నిఖిల్కి ఇంకేం లేదు. అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నాడు. అది ఓకే. నెక్స్ట్ అది వదిలేసే. నెక్స్ట్ డే అయిపోయింది. ఆ రోజు నైట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా పొద్దున్నే అంతా మన డ్యాన్స్ గిన్స్ అంతా దిబిడి వేసేసి తర్వాత మన పృథ్వీ అండ్ విష్ణు బెడ్రూమ్లో కూర్చొని కాసేపు రొమాంటిక్ సీన్స్ లాగా జరిగినాయి. కానీ రొమాన్స్ కాదులే, కానీ అది ఏ ఏదో ఏదో పాటలు పాడుకుంటే వీళ్ళందరూ కూర్చొని ఎదురెదురు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని ఆ పాటలు వేసుకున్నట్టు కొంచెం పాటలు వేసుకుంటారు, రొమాంటిక్ సాంగ్స్ వేసుకుంటే ఇతరులు పాట పాడుతుంటే అందరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు. ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ అయిపోయినాయి అన్నీ అనమాట. ఇంకా ఈ సోది అంతా అయిపోయింది. ఇప్పుడు కాంతారా క్లాన్కి చీఫ్ లేడు. ఇప్పుడు శక్తి టీంకి చీఫ్ ఉన్నాడు. ఎవరు? నిఖిల్ ఎక్సెప్షన్. అంటే నిఖిల్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరూ నెక్స్ట్ చీఫ్ అవ్వడానికి అర్హులు. కాంతారా క్లాన్కి చీఫ్ అవ్వడానికి అర్హులు అనమాట. సో దానికి సంబంధించి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఒక సుత్తే తీసుకున్నాడు, హ్యామరు. సుత్తి అక్కడ పెట్టాడు. నిఖిల్ తీసుకొని ఫస్ట్ అవకాశం నిఖిల్దే కాబట్టి సుత్తితో మన ఓమన్న దాన్ని కొట్టేశాడు. ఎందుకంటే అన్న పెద్దవాడు, మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. చిన్న అంటే హౌస్లో కంబైన్డ్ గొడవలు అవుతున్నప్పుడు మీరు వచ్చి వాయిస్ రేజ్ చేయలేదు, మాట్లాడలేదు, పెద్దరికం తీసుకోలేదు. అక్కడ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అది ఉంటే బాగుండు. అలా ఉన్న వాళ్ళు అయితే కొంచెం చీఫ్గా కూడా బాగుంటుంది అన్నట్టు. మీకు ఆ క్వాలిటీస్ నాకు కనిపించలేదు కాబట్టి మీరు అది డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ టైం అన్న ట్రై చేయొచ్చు అన్నట్టు చెప్పి అనే కొట్టేశాడు. ఇప్పుడు మన ఓమన్న అండ్ నిఖిల్ రేస్లో లేరు. ఇంకా ఏమంటారు, చీఫ్కి సెలెక్ట్ అయ్యే రేస్లో లేరు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో బజార్ మోగినప్పుడు బిగ్ బాస్ ఎప్పుడైతే బజార్ మోగిస్తాడో అప్పుడు ఎవరైతే ముందెళ్ళి సుత్తే చేసుకుంటారో ఆ సుత్తే ఇంకొక చేతికి ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఆ హౌస్లో ఆ మిగిలిన కంటెస్టెంట్స్ చేతికి ఎవరిని సేవ్ చేయాలనుకుంటారో వాళ్ళ చేతికి ఇవ్వచ్చు. వాళ్ళకి ఎవరైతే చీఫ్ అయ్యే అర్హత లేదని వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళ ఫోటోని బాగా కొట్టేస్తారు అనమాట. ఆ ప్రాసెస్లో మన వాళ్ళు మొదలైతే ఇక్కడ మన ఫస్ట్ బజర్ మొగ్గానే మన ఓమన్న తీసుకున్నాడు. ఓమన్న మన పృథ్వీకి ఇచ్చాడు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి పృథ్వీకి ఇస్తాడని చెప్పి. పృథ్వీని ఎట్లా ఆలోచించాడంటే నాకు తెలిసి ఇక్కడ స్ట్రెంత్ ఉన్నాడు పృథ్వీ ఆల్రెడీ. ఇప్పుడు మన నిఖిల్ క్లాన్లో అంతా లేడీస్ ఉన్నారు, ఓన్లీ పృథ్వీ నిఖిలే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కొంచెం స్ట్రెంత్ లేదు. వీళ్ళిద్దరు ఉన్నా కూడా గట్టిగా పోరాడుతున్నారు, లేడీస్ కూడా బాగా ఆడుతున్నారు. అందుకే వాళ్ళ క్లాన్ ఓడిపాల్సి వచ్చింది. మన వీక్ ఉన్నాడు కాబట్టి అభయ్ కూడా డిఫెండ్ చేసుకునేంత కెపాసిటీ అభయ్లో కనపడలేము. అందుకే హెల్మెట్ అయిపోయాడు మరి. అదే అనమాట మ్యాటర్. సో ఆ ప్లాన్లో ఆలోచించి ఆ స్ట్రెంత్ అనేది వీళ్ళ దానికి వస్తే, ఇప్పుడు పృథ్వీ వీళ్ళ దానికి వచ్చాడు అక్కడ స్ట్రెంత్ తగ్గిపోతుంది, వీక్ అవుతుంది టీం అని చెప్పేసి ఆలోచన చేసుకొని పృథ్వీకి ఇచ్చాడు అనమాట.
ఆహా! నైస్ ప్లాన్ అన్న. ఓమన్ మాత్రం నైస్ ప్లాన్ చేశాడు. బాగుంది అది. ఇచ్చాడు కానీ అది లాస్ట్ వరకు కాపాడుకోవాలి. లాస్ట్ వరకు ఎవరు పృథ్వీ చేతికే సుత్తి రావాలి. పృథ్వీనే కాపాడుకోవాలంటే అది కాని పని కాబట్టి అది ఉండదు. కష్టం. ఆయన ఇచ్చాడు ఆయన ఉద్దేశంతో. ఉండింటే బాగుండు. బట్ రాలేదు అవకాశం పృథ్వీకి. అప్పుడు వేరే ఉండేది ప్లాన్ కూడా. ప్లాన్స్ 2 పృథ్వీ వర్సెస్ నిఖిల్ అంటే దారుణంగా అంటే కొంచెం ఏముండేదో మరి ఏం జరిగేదో తెలీదు. ఇప్పటికైతే అదైందనమాట. తర్వాత నెక్స్ట్ మన పృథ్వీ వచ్చేసి డైరెక్ట్ మన మణికంఠని కొట్టేశాడు. మణికంఠ ఫోటో పగల కొట్టేశాడు అనమాట. అంటే వీక్ ఉన్నాడు కదా మనం ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అంత హ్యాండిల్ చేసేంత కెపాసిటీ నాకు కనపడలే నీలో అని చెప్పేసి చెప్పాడు అనమాట. అంటే ఇదని పర్సనల్ ఒపీనియన్ అది. చెప్పేశాడు, పగలగొట్టేశాడు, అయిపోయింది. నెక్స్ట్ తీసుకోడు పెట్టేశారు. మళ్ళీ బజార్ మోగగానే మళ్ళీ బజార్ మోగినప్పుడు పరిగెత్తుండే సుత్తి తీసుకోవాలి. సేమ్ అది వీళ్ళు నలుగురు ఉంటారు అనమాట. ఇప్పుడు ఆప్షన్ మణికంఠ, పృథ్వీ, మన ఓమన్న వీళ్ళందరూ అనమాట. ఎవరైనా తీసుకోవచ్చు సుత్తే. వాళ్ళ నలుగురిలో ఎవరైతే సుత్తే తీసుకుంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి ఆడ పరిగెత్తాల్సిన అవసరం టైంలో మణికంఠ పృథ్వీని లాక్ చేశాడు కానీ పరిగెత్తి ట్రై చేశాడు ఆపనికి. మిగతాలు కూడా మణికంఠను లాగడం ఆపనికి ట్రై చేసినారు. వాళ్ళు మణికంఠను పట్టుకోవడం వల్ల మన నిఖిల్ వచ్చేసి ఆ సుత్తెని తీసుకున్నాడు. సుత్తెని నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి ఇచ్చాడంటారు? సీత. నేనైతే సోనియా ఎక్స్పెక్ట్ చేసిన, అందరు కూడా అదే అనుకున్నారు. బట్ సీతకి ఇచ్చాడు. సీత వచ్చేసి మంచిగా బాగానే. సీత వచ్చేసి మన ఏమంటారు యష్మిని సో ఈ ప్రాసెస్లో ఈ సుత్తే మాత్రం ఒక చేతి నుంచి ఒకరికి అలా మారుతా పోయి లాస్ట్కి అయితే ఒక ఫోటో మిగిలింది అబ్బా. లాస్ట్కి ఇద్దరు మిగిలారు, ప్రేరణ అండ్ సీత ఫోటోలు మిగిలాయి. అండ్ లాస్ట్ ఆప్షన్గా ఇంకా అది ఏమంటారు బజర్ మోగడము, వెళ్ళి సుత్త తీసుకోవడము ఆ ఆప్షన్ లేకుండా బిగ్ బాస్ లాస్ట్ వరకు అంటే ఆ లాస్ట్ ఇద్దరు ఫోటోలు కాకుండా ఇంకో లాస్ట్ బిఫోర్ ఫోటో ఎవరు మిగిలింది? నైనికాది మిగిలింది అనమాట. నైనికా ఫోటో మిగిలింది కాబట్టి ఆ నైనికాకి బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చాడు. సో నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు కాబట్టి దీంతో ఈ కాంపిటీషన్ లాస్ట్ వరకు ఉన్నందుకు నువ్వే ఆ సుత్తి తీసుకొని నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చీఫ్ సెలెక్ట్ చేసే అవకాశం నీకు ఇస్తాను అని చెప్పేసి చెప్తే బిగ్ బాస్ డైరెక్ట్గా నైనికా తీసుకెళ్ళి మన యాక్చువల్గా కొంచెంసేపు ఆలోచించింది. ఎందుకంటే మన సీత నైనికాని కొట్టేసింది కదా. సో దానివల్ల కొంచెం హర్టింగ్ అనిపించిందంట. బట్ ఓకే, ఫైనల్గా అయితే సీతకి ఇచ్చింది. సీతనే చీఫ్గా చేసింది అనమాట. సీత చేతికి సుత్తి ఇచ్చింది. సో ప్రేరణ ఆబ్వియస్లీ కొట్టేసింది అనమాట. అలా అక్కడ జరుగుతా చీఫ్ సెలక్షన్ అయితే మొత్తానికి అయిపోయింది అనమాట. చీఫ్ సెలక్షన్కి అంటే పెద్దగా గొడవలు జరగలేదు, పెద్ద రచ్చ అవ్వలేదు, నార్మల్గానే పోయింది. ఓకే ఫైన్, అది ఒక నార్మల్ మూమెంట్ లాగా వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు జరిగిన వీళ్ళందరిలో ఎవరు చీఫ్ అయితే బాగుండని మీకు అనిపించింది? నాకైతే సీత అవ్వడం ఓకే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే సీత కూడా మంచి ఫైట్ చేస్తుంది, మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, ఎవరితోనైనా పోరాడగలదు, మాట్లాడగలదు, కరెక్ట్గానే తీసుకుంటుంది పాయింట్స్ కూడా, బాగానే మాట్లాడుతుంది, బాగానే మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది, అన్ని విధాలుగా బాగానే ఉంది. చీఫ్ అవ్వడం అనేది గొప్ప విషయమే. ఎనీవేస్ సీత కూడా చీఫ్ అనేది నాకు అంటే కొత్త చీఫ్ రావడం అనేది కూడా బాగుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉండడం కన్నా ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం కూడా బాగానే ఉంటుంది. చూద్దాం సీత ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది టీంని, సీత చీఫ్గా ఎలా తీసుకెళ్తుంది ముందుకు టీం అనేది చూడాలి. ఇంకా మీరు సీత కాకుండా ఇంకెవరైనా అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఒకవేళ అది అనుకుంటే వాళ్ళు ఎవరు? ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందులో వాళ్ళెవరు, ఎవరికి అర్హత ఉంది దేనికి అన్నట్టు ఒకవేళ మీకు అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. అలాగే గాయస్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. స్టే ట్యూన్, బాయ్, లవ్ యూ.